హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. నేను మీ నందుని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది కదా! అదేనండి. తనూజ అండ్ కళ్యాణ్ గారు ఒకే ఈవెంట్‌లో ఒక డ్యూయెట్ చేశారు ఇద్దరు కలిసి. అండ్ ఇద్దరు కలిసి చెరొక సోలో పెర్ఫార్మ్ కూడా చేశారు. మస్తుగా ఉంటుందంట ఎపిసోడ్. సూపర్ అంటే సూపర్ వచ్చిందంట. ఎపిసోడ్ చూస్తేనే అంటే మ్యూచువల్ ఫ్యాన్స్‌కి పెద్ద పండగ. పెద్ద పండగ రోజు వాళ్ళిద్దరిని ఇష్టపడే వాళ్ళకి పెద్ద పండగనే చెప్పొచ్చు. అంత బాగా వచ్చిందంటే ఎపిసోడ్. మీకు ఇంకా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. కొంతమంది వచ్చి కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్ కూడా మీ డౌట్స్ కూడా కొన్ని క్లారిఫై చేసేస్తాను ఈ వీడియోలో. అంటే ముందుగా మీరు వాళ్ళిద్దరి పాట చూసి, వాళ్ళిద్దరి డాన్స్ చూసి అండ్ వాళ్ళిద్దరిని ఒకే ఈవెంట్‌లో చూసినప్పుడు మీకు కలిగిన ఆనందం ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎంతమంది సంక్రాంతి కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళిద్దరి పెయిన్‌ని చూడడానికి అనే వాళ్ళని కూడా కామెంట్ చేసి చెప్పండి. మీరెన్ని కామెంట్స్ పెడతారో, ఎన్ని లైక్ చేస్తారో మీకంత ఎక్కువ ఇష్టం ఉందని నేననుకుంటాను. నా వీడియోస్ కోసం కూడా అంతగా వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అంతే కదండీ! ఇంకా వీడియోలోకెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసి ఒక కామెంట్ పెట్టండి. అస్సలు వైరల్ అవ్వట్లేదు నా వీడియోస్. 2, 3 డేస్ నుంచి నేను బాలేకపోతున్నా కూడా వీడియోస్ పెడుతున్నా. మీరస్సలు వైరల్ చేయట్ల. ఒక 3, 4K పోయి అక్కడ ఆగిపోతున్నాయన్నమాట. ఎందుకో మరి. అంతకుముందు చాలా 30K, 40K అలా వెళ్ళాయి. ఈ 2, 3 డేస్ నుంచి వీడియోస్ పెడుతున్నాను గానీ మీరు వీడియోస్‌కి లైక్స్ తగ్గిపోయినాయి అండ్ కామెంట్స్ తగ్గిపోయినాయి. మీరలా చేస్తే నాకు మీరు ఎక్కువ కామెంట్స్ చేసి లైక్ చేస్తేనే కదా నాకు వీడియో చేయాలని ఇంట్రెస్ట్ ఒస్తుంది. అప్పుడే కదా నాకు కూడా ఏదో కొంచెం మనీ అని వస్తుంది. నేను కూడా ఏదో ఒకటి అంటే ఇంట్లో ఉండి నేనైనా సంపాదిస్తున్నానని కొంచెం గర్వంగా ఇంట్లో చెప్పుకోవాలి కదా! మీరందరూ నాకు హెల్ప్ చేయాలి కదా! సపోర్ట్ చేయాలి కదా! ప్లీజ్, ప్లీజ్ ఇంకెక్కువ మాట్లాడకుండా మీరు అసలు విషయానికి రాకుండా సుత్తి కొడుతున్నారు అంటారు. అందుకే నేనేం మాట్లాడను నా గురించి. బట్ లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం చేయండి. అండ్ హైప్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోలో అప్డేట్స్ వచ్చేటప్పటికి చాలా అప్డేట్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏం చేస్తున్నారంటే మొన్నటి వరకు ఏంటంటే అసలు వాళ్ళు కలవరన్నారు. కళ్యాణ్ గారు ఉంటే తనుజ గారు రారని చెప్పేశారని కరాఖండిగా ఒక వార్తను వైరల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కలిసారు, ఒక ఈవెంట్ చేశారా బాబు అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడొచ్చి ఆ ఈవెంట్‌లో సగం వరకే ఉందంట, వెళ్ళిపోయిందంట తనుజ గారు అసలు సాంగ్ చేయలేదంట, ఏం చేయలేదంట అని ఒక కామెంట్స్ పెట్టారు. అది కూడా సరే చేశారు స్వామి చేశారు, అన్ని చేశారు, డాన్స్ చేశారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అని చెప్పినాక ఇప్పుడు టోటల్‌గా ప్రోమో వచ్చింది, డాన్స్ చూసారు, అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషంలో కూడా వాళ్ళకి నచ్చక కొంతమందికి నచ్చక ఆ ఒక్క సాంగ్ కూడా ఇష్టం లేకుండా చేసిందంట. ఎలా కల్పిస్తారంటే మాటలు అలా కల్పించి అల్లేస్తుంటారనమాట. నేను ఒకటే చెప్తున్నాను. ఎవ్వరు ఇన్‌స్టాలో గాని అండ్ ట్విట్టర్‌లో గాని వచ్చే ఏ ఒక్కదాన్ని మీరు నమ్మకండి. ఏదైనా నిజమైతే నాకు పక్కాగా తెలిస్తే నేను చెప్తాను. ఇంకా అదే కళ్యాణ్ గారి చెల్లెలు. ఆమె కూడా అప్డేట్స్ బాగిస్తుంది. ఆమెను కూడా ఫాలో అయ్యి వినొచ్చు. ఇంక నాకు అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి నేను కూడా చెప్తుంటాను. అంతేగాని వాళ్ళు వీళ్ళు చెప్పారని అస్సలు నమ్మకండి. ఎందుకంటే తనుజని తక్కువ చేయాలని కళ్యాణ్ తక్కువ చేయాలని తనుజ ఫ్యాన్స్ వీళ్ళిద్దరి కన్నా వాళ్ళకి ఈగోస్ ఎక్కువైపోయి అట్లా ట్విట్టర్‌లో అక్కడ ఇక్కడ కొట్టుకుంటున్నారు. అంతే. ఇంకా అప్డేట్స్‌కొచ్చేసరికి మోస్ట్ పవర్‌ఫుల్ అప్డేట్ ఏంటో తెలుసండి? ఎక్కడున్నా స్టాండ్ తీసుకుంటుంది అని తనుజ గారు నిరూపించారు. అంటే కళ్యాణ్‌ని బ్యాట్ చేస్తూ చాలా కామెంట్స్ పెడుతున్నారు కదా! ఆ కామెంట్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి తనూజ గారే ఒక పెద్ద స్క్రిప్ట్ అంటే ఒక పెద్ద స్టోరీగా రాసి మీరు ఎవరినైతే ట్రోల్స్ చేస్తున్నారు ప్లీజ్ నెగెటివ్ ట్రోల్స్ ఆపేయండి. ఎంత బాధగా ఉంటుంది ఎవరికైనా సరే. తన అఫీషియల్ అకౌంట్‌లో పెట్టారు. అందరూ వాళ్ళ కష్టం మీదే పైకొస్తున్నారు. మీరు నన్ను అభిమానించాలి కానీ వేరే వాళ్ళని కించపరచకూడదు, ట్రోల్ చేయకూడదు. ప్లీజ్ మీరు ట్రోల్ చేసిన వీడియోస్ మొత్తం డిలీట్ చేయండి ప్లీజ్ అని తను రిక్వెస్ట్ చేస్తున్నట్టు అడిగిందనమాట. మీరు ఎవరి గురించి అయితే అంటే ట్రోల్స్ చేస్తూ పెట్టారు కదా, ఆ వీడియోస్ మొత్తం డిలీట్ చేయండి. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా కూడా ఏ వీడియో ఉండకూడదు. అసలు ఎవరిని ట్రోల్ చేయకండి. మేము బాగున్నాం, మేము హ్యాపీగా ఉన్నప్పుడు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అన్నట్టు తన అఫీషియల్ అకౌంట్లో పెట్టింది. ఇది పెద్ద అంటే ఈ మొత్తం ఫ్యాన్స్ కి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము ఒకటే మహేష్ బాబు ఒక ఈవెంట్ లో అన్నారు. మహేష్ బాబు గారు ఏ ఈవెంట్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా కోసం వెళ్ళారా గెస్ట్ గా వెళ్ళినప్పుడు అప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది. గెస్ట్ గా ఉన్నప్పుడు ఆ ఈవెంట్ లో చెప్తారు, మేము ఎప్పుడు బాగుంటాము, మీరు మాత్రమే కొట్టుకుంటున్నారు, మీరు ఎందుకు కొట్టుకుంటున్నారో మాకు కూడా అర్థం కాదు అని ఆయన ఒక మాట చెప్తాడు. అలానే ఇప్పుడు తనుజ విషయంలో కళ్యాణ్ విషయంలో జరుగుతుంది. వాళ్ళిద్దరు బాగున్నారు, చక్కగా బాగున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, వాళ్ళంతా సూపర్ హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే మీ వాళ్ళు గొప్ప, మా వాళ్ళు గొప్ప, వీళ్ళు ఇంట్లో పని చేస్తారో లేదో తెలియదు కానీ బయట పని చేస్తారో ఇంట్లో పని చేస్తారో తెలియదు కానీ ఈ ఫోన్ ముందేసుకొని వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం ఇవి మాత్రం బాగా చేస్తుంటారు. ఇంకో పెద్ద అప్డేట్ ఏంటంటే ఇవాళ ఇమాన్యుయల్ లైవ్ పెట్టారు. లైవ్ లో చాలా విషయాలు చెప్పారు. మీరు తనుజ గారు మాట్లాడుకోవట్లేదు అంటే మేము ఎందుకు మాట్లాడుకోం అయ్యా బాబు, మేము బాగానే మాట్లాడుకుంటాము, మేము చక్కగా మాట్లాడుకుంటున్నాము. అయితే తనుజ గారిని కలపండి లైవ్ లో కంటే నేను కలుపుతున్నాను, వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆల్రెడీ తనుజ బిజీగా ఉంది, ఆ సంగతి మనకు తెలుసు. అండ్ కళ్యాణ్ కూడా సాయంత్రం చెప్తే కళ్యాణ్కి ముందుగానే చెప్పాడంట, లైవ్కి వస్తావా కళ్యాణ్ అంటే మార్నింగే ఫోన్ చేశాడంట ఇమాన్యుయల్కి. కళ్యాణ్ లైవ్కి వస్తావా అంటే లైవ్కి నేను రాలేనన్నా పని ఉంటుంది ఈ టైంలో అంటే ఇంకా డిమాండ్ పవన్ రీతు అయితే వాళ్ళిద్దరూ
బీబీ జోడీకి చాలా అంటే చాలా బిజీగా ఉన్నారంట ఈవెన్ డాన్స్ ప్రాక్టీస్ లో, అది కూడా చెప్పారు. ఆ తర్వాత కళ్యాణ్ తనుజ మాట్లాడుకోవట్లేదా అండి, మాట్లాడుకుంటున్నారంటే ఎందుకు మాట్లాడుకోరండి, ఎందుకు మాట్లాడుకోరు, మాకు అందరికి గ్రూప్ ఉంది, మేము మాట్లాడుకుంటాం, చక్కగా మాట్లాడుకుంటాం, మీరే ఎందుకు అలా ఈ బ్యాడ్ ఇచ్చేస్తున్నారో కానీ మాకు తెలియట్లేదు, మేము అందరం బాగా శుభ్రంగా మాట్లాడుకుంటున్నాము అని చెప్పారు. ఇప్పుడు ఇంతకన్నా వాళ్ళు వచ్చి చెప్పే కన్నా మీకు ఇంకా ఏం కావాలి, మేమందరం మీకోసం, వాళ్ళకి ఒకరికి టైం కుదిరితే ఒకరికి టైం కుదరట్లేదు, ఒకరికి టైం కుదిరితే ఒకరికి టైం కుదరట్లేదు, ఇప్పుడు నేను లైవ్ పెట్టాను, మిగతా వాళ్ళందరూ బిజీగా ఉన్నారు, మేమంతా మాట్లాడుకొని ఒకసారి మీకోసం లైవ్ పెడతాము, అప్పుడైనా మీరు నమ్ముతానంటే ఇంక ఓకే. మాకు అసలు ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి ఇది లేదు, నేను అందరితో మాట్లాడుతున్నాను, అందరు నాతో మాట్లాడుతున్నారు, మార్నింగే కళ్యాణ్ కాల్ చేశాడు, ఈవినింగ్ ఇట్లా లైవ్ పెడుతున్నారా అంటే నేను ఫ్రీ ఉంటే వస్తానన్నా, లేకపోతే రాలేదు అని మన ముందే పాపం కాల్ కూడా కలపాలని చూశాడు, తనకి కావలేదు. తను సంజన గారు వచ్చారు, కాల్లో కాసేపు మాట్లాడారు, అదే లైవ్ లో మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎంత బాగున్నప్పుడు మనం ఎందుకు ఇంత ఇది చేస్తున్నామో అర్థం కావట్లేదు. మ్యూచువల్ ఫ్యాన్స్ గా ఉన్న వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా వాళ్ళ కన్నుల పండగే అనమాట. అంటే అంత బాగా వచ్చిందంట ఎపిసోడ్, వాళ్ళ డాన్సింగ్ కానీ అంతా కానీ మనకి చాలా ఆనందం వస్తుంది. ఇంకా ఇమ్ము గారు కూడా అంత బాగా చెప్పినప్పుడు మనం ఇంకా వాళ్ళు కలవరు అని కొంతమంది పెట్టే కామెంట్స్ కి మీరు అసలు రెస్పాండ్ అవ్వకండి, వాళ్ళని అసలు పట్టించుకోకండి, ఎవరినైనా పట్టించుకోకపోతే వాళ్ళకే పెట్టి 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 విసుగు వచ్చేస్తుంది. ఇక ఈ రోజు ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ కోసమో ఏదో ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్తూ ఒక కేక్ కట్ చేస్తారనమాట ఎవరు, కళ్యాణ్ గారు. అప్పుడు తన చేతికి తనుజ ఇచ్చిన బ్రాస్లెట్ ఉంటుంది, వాళ్ళిద్దరు గుర్తుగా వాళ్ళ అఫీషియల్ అకౌంట్ లో వాళ్ళ చేతికి బ్రాస్లెట్ వేసుకొని మళ్ళీ పెట్టారు. ఇంతకన్నా ఏం చేస్తారండి. అది కాకుండా నిన్న మొన్న బ్రో ఉన్నారని చెప్పాను కదా, అప్డేట్స్ ఇస్తున్న బ్రో, ఆ బ్రో నాకు ఒక స్క్రీన్ షాట్స్ పెట్టారనమాట 2-3. వాటిలో ఏమున్నాయంటే మ్యూచువల్ ఫ్యాన్స్ పేజెస్ ఉన్నాయి కదా, అంటే కళ్యాణ్ తనూజ ఫరెవర్ అండ్ పేజెస్ కానీ, కళ్యాణ్ తన్యూజ కానీ, కేటీ కానీ, ఇలాంటి పేజెస్ ఉన్న వీడియోస్ వాళ్ళిద్దరు చూస్తున్నారు. నాకు స్టోరీస్ లో కనిపించాయి అనమాట, అవి చూసి పెట్టాడు. అక్క చూడక్క ఇద్దరు చూస్తున్నారు అక్క మనం పెట్టే వీడియోస్ అంటే చాలా సంతోషం నాన్న నేను అన్నాను. అంటే వాళ్ళిద్దరు ఒకే వీడియోని ఒకరి కింద చూస్తున్నారు, ఒకరి పైన చూస్తున్నారు, అంటే వీడియోస్ చూస్తున్నారు. ఇవాళ కళ్యాణ్ ఒక వీడియోలో కూడా అదే చెప్పారు, మీరు పెట్టే ప్రతి వీడియో మేము ఏదో ఒక రకంగా చూస్తున్నామండి, మీరు ఎవరిని నెగిటివ్ చేయకండి, ఎవరిని ఇది చేయకండి, మేము హ్యాపీగా ఉన్నాం అని ఆయన కూడా చెప్పారు. వాళ్ళు పెట్టకూడదని కొన్ని రూల్స్ ఉంటాయి, అందుకని ముందుగానే పెట్టకూడదు, వాళ్ళు పెట్టేదాకా వీళ్ళెవరు ఇంకా అఫీషియల్ గా పెట్టకూడదు అనమాట. అయినా కూడా వాళ్ళు పెట్టినాక కొన్ని పెట్టారు, వాంటెడ్ గా ఒక చిన్న స్క్రిప్ట్ చేసి పెట్టారు కాబట్టి అది ఓకే. డాన్స్ అదిరిపోయింది, గిరగిర గిర గిరగిర అనే సాంగ్ ఉంది కదా, అది ఆ సాంగ్ కి వేశారు. ఇద్దరు వేరేగా చెరొక సోలో పర్ఫార్మెన్స్ కూడా ఉంది. కళ్యాణ్ కి బాగా హైప్ వచ్చింది, అస్సలు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే కళ్యాణ్. మొన్న ఆదివారం పరివారంలో నాకు అసలు అంత ఎనర్జీ కానీ, అంత స్మైల్ కానీ, కళలో అంటే అతని మొహంలో ఆ కళ కనిపించలే నాకు అంతవరకు. కానీ ఈ ఈవెంట్ లో తనుజతో డాన్స్ చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే నిజంగా కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, అంత బాగుంది అనమాట. ఇంకా ఏముంది అబ్బా, ఇంకా ఏదో ఒక అప్డేట్ చెప్దాం అనుకున్నాను, ఏం చెప్పాను అన్ని చెప్పేశానా. కళ్యాణ్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అని ఇమ్ముని అడిగినప్పుడు, కళ్యాణ్ అప్డేట్స్ ఏమన్నా చెప్పండి అన్నప్పుడు ఇమ్ము ఏమన్నారంటే, కళ్యాణ్ నోటెమ్మడి చెప్తే బాగుంటాయి నాకు తెలుసు, కానీ అవి కళ్యాణ్ నోటెమ్మడి చెప్తేనే బాగుంటాయి అప్డేట్స్ మాత్రం. అయినా మీరు చూస్తారు కదా, రేపు ఈవెంట్ ఉంది కదా, సంక్రాంతి ఈవెంట్ గురించి ఏమైనా చెప్పండి అంటే అవేమి ఇక్కడ చెప్పకూడదు, మీరు కళ్ళారా చూడాలి అంతే, చూసి ఇదవ్వాలి అని పెడతారనమాట. కళ్యాణ్ తనుజ డాన్స్ చేసినాక ఈవెంట్ అది ప్రోమోలో చూపిస్తారు చూసారా, మీకు ఎవరి దిష్టి తగలకూడదు అని పెడతారు కదా, అది చాలా బాగా నచ్చింది. ఇమ్ము అంటాడు మీ ఇద్దరికి ఎవరి దిష్టి తగలకూడదని. నిజంగా దిష్టి తగలకూడదని మనం అనుకుంటున్నాం, కానీ ఆల్రెడీ తగిలేసి వాళ్ళు కూడా అయిపోయింది అనమాట, అంటే ఆల్రెడీ తగిలింది. అసలు వాళ్ళు మాట్లాడుకోవట్లేదు అనేది మాత్రం మనకు తెలియదు, వాళ్ళు హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటున్నారు. మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరు ఫాలోస్ అవ్వట్లేదు, ఇన్స్టాలో కానీ ఎక్కడ ఈ ఫాలోస్ అనేది ఎవరు అవ్వట్లేదు. ఇది ఎక్కడికోవాలండి, పవన్ సాయిని పెళ్లి చేసుకుంటుంది. అసలు పవన్ సాయి గారు ఒకసారి వచ్చి లైవ్ లోకి వచ్చి చెప్పారు, అయినా కూడా మీరు పవన్ సాయిని చేసుకుంటున్నారు. ఆమె ఎప్పుడు చెప్పలేదు కదా పవన్ సాయిని కానీ నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని. ఎందుకు వస్తుంది ఈ టాపిక్ అసలు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కళ్యాణ్ అయినా కూడా చెప్పలేదు ఆమె, అని బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళని మనం చూసాం కాబట్టి వాళ్ళ బాండింగ్ మనకి నచ్చింది. ఆ బెస్ట్ ట్రూ ఫ్రెండ్షిప్ ని మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం, బాగా నచ్చింది కాబట్టి. ఈ ఫ్రెండ్షిప్ మనకి పవన్ సాయి వాళ్ళలో కనిపించలేదు కదా. ఇది చాలా అంటే వీళ్ళు కావాలని ఈ ఎక్కడి నుంచో ఎప్పుడో వాళ్ళు డాన్స్ వేసినాయి, ఈవెంట్ వేసినాయి, ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు పెట్టుకుంటున్నారు. ఇంకా అదండి, చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉంది. నేనైతే సంక్రాంతికి ఎప్పుడెప్పుడు వస్తుందా చూద్దాము. కొంతమంది ఏమంటున్నారంటే సగంలోనే చేసి సగంలోనే వెళ్ళిపోయింది అంటే, ఒక ఈవెంట్కి వచ్చినాక సగంగా చేసి సగంలోంచి వెళ్ళిపోరండి ఎవరు. ఈవెంట్ మొత్తం పూర్తి చేసి వాళ్ళ భాగం ఉన్నంత వరకు ఉండి చేసేసి వెళ్ళిపోతారు. అంతేగాని సగం చేసేసి పావు చేసేసి అర్ధనా చేసేసి వెళ్ళరు ఎవరు. వాళ్ళు ఎంతవరకు ఒప్పుకుంటారో, ఎంతవరకు ఈవెంట్లో ఉండాలని వాళ్ళు చెప్తారో, వీళ్ళు ఒప్పుకుంటారో అంతవరకు ఈవెంట్లో ఉండి చేసి వెళ్తారు. అంతేగాని వీళ్ళు చెప్పినట్టు అసలు వాళ్ళు మాట్లాడుకోలేదు, అసలు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయలేదు, అసలు ఏం జరగలేదు చెప్తున్నారు. ఇంకా సజనా కూతురు గారికి భోగి పళ్ళు పోసారు, ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. రేపు సండే 14th సంక్రాంతి రోజు 14th రోజు మంచిగా ఉంటుంది ఎపిసోడ్. 12 గంటలకి 11 గంటలకు కాదు 12 గంటలకు వేస్తున్నారు. అంతే చూడండి,
అంతేగాని ఈ నెగిటివ్ కామెంట్స్‌ని, నెగిటివ్ ట్రోల్స్‌ని అస్సలు పట్టించుకోకండి. కళ్యాణ్ గారు చాలా అంటే చాలా 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 మంచివారు. అండ్ తనుజ కూడా చాలా నిజాయితీ గల అమ్మాయి. వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఫ్రెండ్స్‌గానే ఉంటారు. మ్యూచువల్ ఫ్యాన్స్ అయిన మనందరం హ్యాపీగా వాళ్ళిద్దరు కలవాలి. ఇంకా ఇలానే ఫ్రెండ్స్‌గా జీవితాంతం లైఫ్ లాంగ్ ఉండాలి అనుకోని మనం కోరుకుందాం. ఇంతేనండి. ఇంకా ఈ వీడియో గురించి అయితే ఇంతే. ఈ హ్యాపీనెస్ అయితే సూపర్ ఉంది. మనం ఏమనుకున్నామో అనుకున్నామో అదే జరిగింది. వేరే వాళ్ళు